నమస్తే రైతన్నలు. ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్త. సాదా బైనామా భూములను ఇప్పుడు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతుల కోసం ఈ సాదా బైనామా క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ఈ పథకం రూల్స్ ఏంటి, ఎవరెవరికి వర్తిస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు సాదా బైనామా అంటే ఏమిటి? చాలా మంది రైతులు రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించలేక కేవలం తెల్ల కాగితాలపై రాసుకుని భూములు కొనుగోలు చేస్తూ ఉంటారు. దీనినే సాదా బైనామా అంటారు. ఇలాంటి భూములకు చట్టబద్ధమైన రికార్డులు లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు వారికి మేలు జరిగేలా ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ పథకం యొక్క ముఖ్యాంశాలు చూస్తే 1. 2024 జూన్ 15 లోపు జరిగిన భూమి కొనుగోళ్లకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. 2. రిజిస్ట్రేషన్ కోసం ₹1 కూడా కట్టక్కర్లేదు. స్టాంపు డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులు పూర్తిగా ఉచితం. 3. మీరు దరఖాస్తు చేసిన 90 రోజుల్లోనే అధికారులు దీనిని పరిష్కరిస్తారు. మరి అర్హతలు ఏంటో చూద్దాం. ఈ పథకం కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న మరియు సన్నకారు రైతులకు మాత్రమే వర్తిస్తుంది. చిన్న రైతు అంటే 2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూమి ఉండాలి. సన్నకారు రైతు అంటే ఎకరం పావు మాగాణి లేదా 2.5 ఎకరాల మెట్ట భూమి ఉండాలి. గుర్తుంచుకోండి, మీకున్న పాత భూమి ప్లస్ ఇప్పుడు సాదా బైనామా భూమి రెండూ కలిపి ఈ లిమిట్ లోపు ఉండాలి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్: ఫామ్ -10, ఫామ్ 10, పాత సాదా బైనామా కాగితం, అడంగల్ లేదా 1B కాపీ, శిస్తు రసీదులు, ఈ క్రాప్ వివరాలు మరియు ఆధార్ కార్డు. భూమి మీ ఆధీనంలో ఉన్నట్లు సాక్ష్యం చూపించాలి. మీరు మీ సేవ లేదా గ్రామ సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. తహసీల్దార్ విచారణ తర్వాత సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి మీకు సర్టిఫికెట్ ఇస్తారు. దీనివల్ల మీకు బ్యాంక్ లోన్లు ఈజీగా వస్తాయి. పట్టాదారు పాస్బుక్ కూడా లభిస్తుంది. ఈ పథకానికి చివరి తేదీ 2027 డిసెంబర్ 31. కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. ఈ సమాచారం మీ తోటి రైతులకు షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.